నీతి తప్పక నిలిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు రైతు మిత్రుడు భూమి పుత్రుడు రేపటి ఆశల కాంతి నేత్రుడు నీతి తప్పక నడిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు అడుగో అడుగో నాయకుడు అరుపేలేని శ్రామికుడు అందరి మనసులు గెలిచిన వాడు అందరి కొరకు నిలిచేవాడు నీతి తప్పక నిలిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు రైతు మిత్రుడు భూమి పుత్రుడు రేపటి ఆశల కాంతి నేత్రుడు నీతి తప్పక నడిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు అడుగో అడుగో శ్రామికుడు అందరి మనసులు గెలిచిన వాడు ఈ కుల రాజకీయాలు ఈ కొల్లూరు నియోజకవర్గంలో సాగమని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామిడిపల్లి గ్రామంలో జరుగుతూ ఉన్న సత్యమేవ జయతే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు సీతారామయ్య గారు, అలాగే మాస్టర్ ఎంతో ఆత్మీయంగా ప్రతి అంశంలో కూడా మద్దతు ఇచ్చే వ్యక్తి మా రాజా మాస్టరు, మా ఏపీఎస్ఐడిసి చైర్మన్ సోదరులు ప్రభాకర్ గారు, వేదిక మీద ఆసీనులైన మన నాయకులకు, మన జనసేన మండల పార్టీ అధ్యక్షులు శ్రీరాములు గారికి, ఇక్కడ మామిళ్ళపల్లి గ్రామ ప్రజలకి, మహిళలకి, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన రైతు సోదరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు ఈ సత్యమేవ జయతే అనే కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నాము అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. గత 10 రోజులుగా మొక్కజొన్నకి ధర లేదనే పేరుతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు అంబటి మురళి గుంటూరు నుండి మొదలుపెట్టి ఈ రోజు ఉదయం వరకు కూడా నాయకుల్ని తీసుకురావటం, ధూళిపాళ నరేంద్ర అని నన్ను తిడతాం. ఈ రెండే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీకంటే ముందు రైతుల పక్షపాతిగా మేము ప్రభుత్వం నిర్ణయం చేయకముందే ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ అధికారిని కూర్చోబెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎక్కడ మనం మొక్కజొన్న కొనాలి, ఏ గ్రూప్ ద్వారా కొనాలి, ఏ సొసైటీ ద్వారా కొనాలి అని చెప్పి మేము నివేదిక తయారు చేసి జిల్లాకు పంపించాం. కొంటాం అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం చేసిన మరుక్షణం కొనుగోలు చేసే విధంగా కావాల్సిన కళ్ళు మూసుకొని పార్లమెంట్ లో సపోర్ట్ చేసే మీ నాయకుడి చేత ఎందుకు కేంద్రాన్ని కోరలేదు అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉంది ఒకటే, ప్రభుత్వం నిర్ణయం చేయలే, సమయం పడుతుంది. కానీ ఈ లోపు మాకున్న పరిధిలో సన్నం డైరీ ద్వారా రైతుకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మార్కెట్లో ఇవాళ 1700 రేటు ఉంటే 2100 రూపాయలకి మేము సన్నం డైరీ ద్వారా మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి కొంటే ఇవాళ ఉదయం ఏదైతే ఈ పెద్దంటిమ్మ తల్లి బొమ్మ ఒకటి తెచ్చాడు. ఎంత అహంకారం అంటే, దేవుడి దగ్గరికి మనం వెళ్తామా, దేవుడు మన దగ్గరికి వస్తాడా చెప్పండి? దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? కానీ వాళ్ళకున్న అహంకారం ఏంటంటే ఆ దేవుడిని కూడా
కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడే గొప్ప నాయకులు వీళ్ళు. ఇవాళ తీసుకొచ్చిన నాయకుడు కూడా ఏం చెప్తాడు, అంబటమరుడి నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి నాయకుడు చెప్తా ఉంది ఒకే మాట, ధూళిపాల నరేంద్ర 1600 రూపాయలకు కొని సంగనీరిలో 2100కి రాసుకుంటున్నాడు. అదే కదా విషయం. ఇక్కడే ఉన్న రైతులు ఇవాళ సంగం డైరీ 200 మంది రైతుల దగ్గర 2100 రూపాయలకి 3000 మెట్రిక్ టన్నుల దాకా మొక్కజొన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు మన గ్రామ దేవత దగ్గర పెద్దంపిటతల దగ్గర బహిరంగంగా ప్రమాణం చేశారు. మేము వెళ్ళి ఆ తల్లి దగ్గర ప్రమాణం చేశాం, 2100 రూపాయలకి మేము కొంటున్నామని. మరి నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్తావా? అసత్యాలు ప్రచారం చేసినందుకు ఆ తల్లి సాక్షిగా పక్కన పెట్టుకొని ఇవాళ ఉదయం కూడా పేర్ని నాని చేత మాట్లాడించినందుకు క్షమాపణ చెప్తావా? నువ్వు చెప్పే సత్తా నీకుందా అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు. సంగం డైరీ ఎక్కువ ధర కొన్నా కూడా ఆర్థిక భారమైన మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని మనకు చేతైనంత వరకు రైతులకి కొంత మేరకైనా మేలు చేయాలనే ఉద్దేశంతో మేం చేస్తే దాన్ని కూడా రాజకీయం తీసుకొచ్చి దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేసి నువ్వు రాజకీయం చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండోది, మీరు అడిగేది ఒకటే, గోడౌన్ ఎందుకు వచ్చారు, మీరు అక్కడ రావాల్సిన అవసరం ఉందా? నిజంగా మాకు అవసరం లేదు. కానీ ఇవాళ నువ్వేం చెప్తా ఉన్నావు, ధూళిపాల నరేంద్ర మొక్కజొన్నల దళారీ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పాడా లేదా? ఇది కాదని నిరూపించడానికే నీకుండే లెఫ్ట్ రైట్ ఎవరైతే ఉన్నారో వాడి పేరు ఏదో ఉంది, అంబడి కృష్ణ ఏదో, అంబడి కృష్ణ రైతుల దగ్గర ఆరమండల గ్రామం, ములుకుదురు గ్రామం, మిగతా గ్రామాల్లో మొక్కజొన్నలు కొని నువ్వు ఏదైతే గోడౌన్ చెప్తా ఉన్నావో ఆ గోడౌన్ లో నిలవపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మామిడిపల్లి గ్రామంలో నీ చుట్టూ ఉన్నాడు కొంటారు, నీ పక్కన ఉన్నాడు కొంటారు. నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మార్కెట్ రేట్ లో గత ప్రభుత్వంలో డైరెక్టర్ గా చేసిన ప్రతాప్కు సంబంధించిన బావమరిది ఎవరైతే ఉన్నారో గోడముడిపాడులో పెద్ద గోడౌన్ కొని రైతుల దగ్గర 1700కి నిల్వ చేయలేదా? ఎవరైతే చేబ్రోలు గ్రామంలో నీ వైఎస్ఆర్సీపీ నాయకుడు చేబ్రోలు ఊరు చివర గోడౌన్ పెట్టి దళారుల దగ్గర మొక్కజొన్న కొని నిల్వ చేయలేదా 1700కి? నీ చుట్టూ ఉన్న నాయకులు, నీ పార్టీలో ఉన్న నాయకులు గోడౌన్లు తీసుకొని అతి తక్కువ దగ్గరకు రైతుల దగ్గర నుంచి కొట్టు తిరిగి మా మీద బురజల్లే ప్రయత్నం చేసి మేము రైతుల్ని మోసం చేస్తున్నామని చెప్పి మాట్లాడటానికి మీకు సిగ్గుందా అని చెప్పి నేను ఈ వేదిక మీదగా అడుగుతా ఉన్నా. నిజంగా చెప్పు, నేను చెప్పిన మాటలు తప్పైతే, ఏ అంబడి కృష్ణ అయితే నీకు లెఫ్ట్ రైట్ నీ అన్న నువ్వు వెళ్తే సత్తులపల్లి వెళ్తే పోలీసులతో పాటు ఎక్కడైతే ఆ కేసులో మీరు వెళ్ళే ప్రతి కార్యక్రమంలో ఉన్నాడో నేను చెప్తా ఇక్కడ ఉండే పేర్లు ఏ ఊర్లో ఏ రైతు దగ్గర కొన్నాడు అని చెప్పి. కాదని చెప్పగలరా మీరు? మామిడిపల్లిలో ఆరమండలో ఎవరి దగ్గర కొన్నారు, గాయవారిపాలెంలో ఎవరి దగ్గర కొన్నారు, ములుకుదురులో ఏ రైతు దగ్గర కొన్నారు? ఈ నడి సెంటర్లో కూర్చొని చెప్పే సత్తా ఈ ధూళిపాడ నరేంద్ర కుమార్ చేతైతే రాజకీయం చేయండి, కానీ కులం ముసుగు వేసుకొని దాన్ని కుల రాజకీయం చేయొద్దు అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి కులం లేదు, ధూళిపాడ కుటుంబానికి కులం లేదు. పేదవారైనా, ఏ కులమైనా, దళితుడైనా, బీసీ అయినా, కాప్ అయినా, రెడ్డి అయినా, కమ్మైనా ప్రతి ఒక్కరితో ఈ కుటుంబం నుండి పనిచేస్తుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కుల ముసుగు వేసుకొని కుల రాజకీయం చేస్తారా అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ అన్న చెప్తాడు, అంబటాళ్ళు అంటే మా కోపం అంట. అయ్యా, అంబటి పేరున్నాడు మీ పార్టీలోనే లేరు, మమ్మల్ని మా నాన్నున్నప్పటి నుంచి మాతో నడుస్తా ఉన్న అంబటి సుబ్బారావు కుటుంబం కూడా మాతో ఉంది. అంబటి ఉంటే మీ పేటెంట్ కాదు మీది. ఈ గ్రామంలో మమ్మల్ని నమ్ముకుని అంబటింటి పేరున్న కుటుంబాలు కూడా ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి మాట్లాడితే ఇందాక చెప్పారు మా రాజు,
మా వాళ్ళు వెళ్ళారు, గోడౌన్ తీశారు. అసలు ఏ రాజకీయ నాయకుడైనా ముందుంటాడా వెనకాల ఉంటాడా? ముందే కదా. ఆడవాళ్ళని ముందు పెట్టి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఏమంటారు? అది ఆయన పరిస్థితి. ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం ఏంటి నాకు అర్థం కాదు. ఏం సుధా సముద్రయ్య మాతో నువ్వే చెప్పావు 20 ఏళ్ళు సుధా సముద్రయ్య కుటుంబం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి చెయ్యింది ఏముందో చెప్పమను. ఒక రోటావేటర్ దగ్గర నుంచి ఆయనకి రకరకాల కార్యక్రమాలు, ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది నేను చదువుతా ఆ కుటుంబానికి చేసింది. ఎందుకంటే చెప్పాలి, ఆయన చెప్తున్నాడు కదా సుధా సముద్రయ్య మీతో ఉన్నాడు, 20 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు కుల రాజకీయం చేస్తావా? ఇబ్బంది నేనేమి ఇబ్బంది పెట్టాల, నువ్వు ఇబ్బంది పెట్టావు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని మైక్ ముందు ఎప్పుడు మాట్లాడినా తీసుకొచ్చి నువ్వు మాట్లాడించి ఆడ పోలీస్ స్టేషన్లు పంపించి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసులు పంపించి వాళ్ళని రోడ్డు మీద తెచ్చింది నువ్వు, నేను కాదు. నిజంగా నీకు ధైర్యం ఉంటే చెప్పు, ఇదిగో నా పక్కన అంబడకృష్ణ కొన్నాడు ఈ మొక్కజొన్నలు, ఈ మావాడి అని చెప్పే సత్తా నీకుందా అని చెప్తున్నా. ఆ ధైర్యం నాకుంది, అది మా కుటుంబానికి ఉంది. మా నాన్న చెప్పు ధైర్యం అని చెప్పేది కదా. ఎందుకంటే సుధా సముద్రయ్య ఆయన వెళ్ళి మీరు అడగండి, దుల్లిపడి నరేంద్ర ఎలాంటి ఆడాడో చెప్తాడు. కానీ ఇప్పుడు పాపం ఆయనకు బాధ ఏంటంటే స్థలం అయింది, ఆ బిల్డింగ్ కట్టింది అంబటి మురళీకృష్ణ. ఆయన స్థలం తిరిగి వెనక్కి వచ్చిందో రాదో నిన్నటిదాకా భయం ఉంది. కానీ మా వాడు వెళ్ళిన తర్వాత ధైర్యం వచ్చింది, ఆ బిల్డింగ్తో సహా స్థలం నాకు వచ్చుద్దని. నాకు తెలిసి నిన్నటి వరకు అద్దె కూడా ఇవ్వలేదంట స్థలానికి. ఇప్పుడు మా వాడు వెళ్ళిన తర్వాత ఆయన ముందు పెట్టి నాది అని చెప్పిస్తున్నాడు. కనీసం ఆ బిల్డింగ్ స్థలం ఆయనకి దక్కుద్ది. మన వల్లే దక్కుద్ది అది కూడా. సుధా సముద్రకి మనం కోత మిషన్లు ఇచ్చాం, రోటావేటర్లు ఇచ్చాం, దమ్ము చక్రాలు ఇచ్చాం, నాగులు ఇది ఇచ్చాం, తైవాన్ స్పేర్లు ఇచ్చాం, సిఎంఆర్ఎఫ్ ఇచ్చాం. ఇది ఒక నాయకుడు. ఇంకోడు ఉన్నాడు సూరిశెట్టి ప్రసాద్, సిఎంఆర్ఎఫ్ ఇచ్చాం. సూరిశెట్టి ప్రసాద్ ఉన్నాడు. నేను చెప్పా ఊళ్ళో 100 ఉంటాయ్యా, ఒకటికొకటి పడపోవచ్చు, నీ పని నీది వాళ్ళ పని ఆడిది, దయచేసి నువ్వు అవన్నీ పెట్టుకోవద్దని చెప్పా. నా దగ్గరికి ఇల్లు కోసం తిరిగాడు, ఇల్లు ఇచ్చా, సిఎంఆర్ఎఫ్ చెక్ తీసుకున్నాడు, పార్టీ మార్చాడు, జెండా మార్చాడు. తిరిగినాడు వీళ్ళందరూ సుధా సముద్రం మీద. లేకపోతే అంబటి వెంకటేశ్వరరావుకి మా ప్రభుత్వంలో ఏం జరగలేదు ఆయనకి. నువ్వు ఏదైతే ఇవాళ ఈ పేర్లు అయితే పెట్టావో మా ప్రభుత్వంలో వాళ్ళకు లబ్ధి జరిగిన మాట వాస్తవం. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మా హరిబాబు చెప్పినట్టు మన కాపు కార్పొరేషన్ ద్వారా 80 మంది మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఇది ఇచ్చాం, కుటుంబేషన్లు ఇచ్చాం. ఈ గ్రామంలో ఎన్నో కులాలు ఉన్నాయి. కష్టం ఉన్న ప్రతి వాడికి అండగా నిలబడటమే మా నాన్న మాకు నేర్పిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక్కొక్క మాట, ఒక రోజుకి ఈ సినిమాలో ఏమంటాయి, రోజు మనం టీవీ పెడితే సీరియల్ వస్తాయి, ఆ సీరియల్ వారిగా రోజుకు ఒక నాయకుడిని తీసుకొస్తాడు. ఒకడంటాడు నన్ను మృగం అంటాడు, మృగం అంటాడు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మాది నరసింహస్వామి అంశం. ఎందుకంటే ఈ కాలకేయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ మేకవన్య పుల్లు ఉన్నారో, ఎవరైతే ప్రజల పట్ల అరాచకం చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాది నరసింహ రూపమే. అభిమానించే వాళ్ళకి మటుకి ప్రేమమూర్తులు, అమృతమూర్తులు ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు చెప్తాడు, ఆయన ఆఫీస్ మీద దాడి, ఆయన ఆఫీసు రోడ్డు అవతల ఆయన ఆఫీసు, రోడ్డు అవతల నా ఆఫీసు. దాడి నిజంగానే చేస్తే ధైర్యంగా నిలబడి చెప్తా, నేనే వెళ్తా, అక్కడ నుంచుంటా. ఎవరినో పంపించే కర్మ ఈ దులిపాడు నరేంద్రకి ఎప్పుడు లేదు. ఆయన నోటి జోల వల్ల చిన్న పెద్ద అంతరం లేకుండా చంద్రబాబు నాయుడిని నోటితో మాట్లాడిన మాటలు మాట్లాడిగాడు కాబట్టి అది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చెప్తా ఉన్నా, చాలా దురదృష్టం ఏంటంటే ఈ జిల్లా ఐజీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను ఒక ఆఫీసర్కి చెప్పాను, మన దగ్గరే ఒక సిఐగా చేశాడు ఒక ఆఫీస్లో మొన్నటిదాకా. ఆయన ఇప్పుడు ఎస్బీలో ఎక్కడ ఉన్నాడు.
నేను చెప్పా మేము 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీసులు వస్తే నా ఇంటికి వచ్చారు సార్? పోలీసులు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు నా ఇంటికి? ఎన్నిసార్లు మనం బయటికి అడుగు పెడతామంటే నా ఇంటి రోడ్డు బార్కెట్లు పెట్టారు, నా ఇంటి ముందు తలుపుకి అడ్డంగా ఎన్నిసార్లు ఉంచున్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ పోలీసులు వచ్చారని ఎంతమంది వచ్చారు ఒకసారి చేయొద్దండి. ఇంతమంది గత 5 సంవత్సరాల్లో ప్రతి అడుగు మనం బయట వేయాలంటే ఎంతో మంది ఇంటికి వచ్చి నాకు సంఘీభావం తెలిపి నాతో ఉన్నాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్పా ఆఫీసర్కి, ఏమయ్యా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్సీపీ లీడర్నన్నా ఆపారా? ఒక్క వైఎస్ఆర్సీపీ లీడర్కి ఇలా ఇంటి తలుపులన్నా వేశారా? ఏమి ఇలా ఈ కేసులు మేము పెట్టినవి కాదు, మీరు కొని తెచ్చుకున్న కేసులు. మొన్న మరి కాకపోతే చెప్పాలి, ఊళ్ళో మొన్న పోలీస్ స్టేషన్ ముందు ఒక ధర్నా చేశారు, ఎందుకో తెలియదు నాకు, గుర్తులేదు. ఏదో చిన్న గొడవ అయింది, కొట్టుకున్నారు, తాగుబోతులు కొట్టుకున్నారు. దానిలో అక్కడ వైన్ షాప్ దగ్గర గొడవ అయిన దానిలో ఏంటంటే అది కర్మ కాదు, అటో పార్టీ ఇటో పార్టీ అయింది, కేసులు కట్టాలని చెప్పి కూర్చున్నారు. నేను ఆ దారినే వెళ్తుంటే ధూళిపాడు నరేంద్ర నిజంగానే కొట్టాలి అనుకుంటే నేను ఒక్కడిని రాను, నా ఒక్క బండి రాదు, పిలిపిస్తే దీనికి డబల్ మంది వస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి నోరు అదుపులో పెట్టుకోండి, అది ఒక్కటి మటుకు చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి. అమ్మ మీరు మనకు ఏం చెప్తాం, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. సమస్యల్లో నోరు దగ్గరే వస్తుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకుపోతే ఈ జిల్లా పోలీస్ ఐజీని ఏం మాట్లాడాడు అమ్మటి రాంబాబు? పచ్చ చొక్కా వేసుకున్నాడా? నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద, బీజేపీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ కాన్వాయ్ మీద అమరావతి ఉద్యమకారుల పేరుతో వైకాపా సానుభూతి పరులు రాళ్లేస్తే సాక్షాత్తు ఆ రోజు ఈ పోలీస్ ఫోర్స్ డీజీపీ అయినా ఏం చెప్పాడు? వాళ్ళకి హక్కు ఉంది, నిరసన చేసే హక్కు ఉందని చెప్పాడు. మర్చిపోయావా? గుంటూరు నడిపట్నంలో ఒక దళిత యువతి హత్యకు గురైతే నారా లోకేష్ గారు వస్తే ఆయనతో పాటు మేము వెళ్తే ఒకే రోజు 3 కేసులు కట్టారు. హాస్పిటల్ దగ్గర ఒక కేసు కట్టారు, వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక కేసు కట్టారు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే దారిలో ఎస్పీ నుంచొని ఇంకొక కేసు కట్టాడు. ఒకే సంఘటనలో 3 కేసులు కట్టారు. మర్చిపోయారా మీరు? మీరు ఆ పోలీస్ అధికారులను పెట్టుకొని మీరు చేసిన అరాచకం మేము చేయటంలా. నిజంగానే ఆ అరాచకం మేము చేస్తే ఒక్కడ కూడా రోడ్డు మీద తిరగడు, అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ నాకు తెలుసు, మేము క్వారీ గుడికి వెళ్తే, క్వారీ చూడటానికి మేము వెళ్తే మమ్మల్ని ఆపి మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఆ రోజు పండగ రోజు మేము మర్చిపోయామా? అనమర్లో కూడా వెళ్తే 100ల మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు, మేము మర్చిపోయామా? అది కాదు, సంగం డైరీలో ధూళిపాడు నరేంద్ర, ఒకటి గుర్తుపెట్టుకోండి, ధూళిపాడు నరేంద్ర ఎప్పుడు వెనకడు లేడు, అడుగులు ముందుకే ఉంటాయి. అరెస్ట్ చేస్తారని తెలిసినా నేను ఊళ్ళోనే ఉన్నా, నేనేం పారిపోలా, తెలిసిన ఊళ్ళోనే ఉన్నా. ఒకడు గుర్తుపెట్టుకోవాలి, నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏం మాట్లాడుతున్నాడు? ఉచ్చం నీచం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇందాక మా రాజు చెప్పాడు, ఆయనంట ఇక్కడున్న మొక్కజొన్నలు నిరూపిస్తాయంట, నా కూతురికంట ఆయన బహుమానం ఇస్తావు. నా కూతురికి నువ్వేమి ఇస్తావు? అయ్యా నువ్వు ఆయన ఎప్పుడో ఒక పెళ్లి చేసుకుని ఉంటా, డైవర్స్ అవ్వచ్చు, ఒక కూతురికి ఇంకా పెళ్లి చేయాలి, ఆ కూతురికి పెళ్లి చేయి. నువ్వు నా కూతురికి ఏం బహుమానం ఇస్తావు నువ్వు? నేను ఇంకా చెప్తే చాలా చెప్తా. నా కూతురికి బహుమానం, నా కూతురికి భగవంతుడు ఇచ్చాడు, మీ అందరూ ఆశీస్సులోనే బ్రహ్మాండంగా పెళ్లి చేశారు. మాకు రక్ష ఏంటంటే ఇక్కడ ఉన్న మీ అందరూ ఆశీస్సులే. ఇంకా 100 మంది కాలపేర్లు మా మీద పడినా దాన్ని ఎదుర్కొనే శక్తి, తరిమి కొట్టే శక్తి ఇక్కడ ఇచ్చే మీ అందరూ అభిమానం అనేది తెలియజేస్తాను. కాబట్టి నీ దయ చూపే చందా నాకు అవసరం లేదు. పాపం నీకు
ఇంకొక అమ్మాయి ఉంది, మూడో అమ్మాయి, నాకు తెలిసిన సమాచారం ప్రకారం పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేయ, నువ్వు విడిపోవచ్చు, కానీ నీకు పుట్టిన కూతురు అనేది గుర్తుపెట్టుకో. విడిపోవచ్చు, నువ్వు డైవోర్స్ తీసుకోవచ్చు, కానీ నీకు పుట్టిన కూతురు అనేది గుర్తు చేసుకొని ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళ మంచి చెడు చేస్తే అప్పుడు ఇక్కడ నుంచో పెట్టి సత్కారం చేస్తా అంబటమరుడికి. నేను చేస్తా. అది ఆడవలేవు, కానీ ఊరినే కూర్చొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వడు ఇక్కడ ఊరుకోడు. ఎందుకంటే ప్రతి వాడికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. రాజకీయం ఉంటే నాతో తెలుసుకో, ఎదురెదురుగా నుంచొని తెలుసుకుందాం, నేను సిద్ధం దానికి. కానీ దయచేసి నాకు ఎన్నో విషయాలు తెలుసు, అవి ఇక్కడ మాట్లాడేవి కాదు, నేను మాట్లాడను, అది నా సంస్కారం కాదు. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడావు కాబట్టి అది కూడా చెప్తా ఉన్నా. ఎవరైతే ఒక కూతురు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉందో, మూడో అమ్మాయి, నువ్వు నాకేమిస్తావు, కానీ ఆ అమ్మాయికి బ్రహ్మాండంగా పెళ్లి జరిగే ఏర్పాటు చేయ. నువ్వు అది నువ్వు చేయాల్సింది. ఒక తండ్రిని అనిపించుకో. అంతేగాని పొరుగింటి పొలకు రుచిలాగా ఇన్నింటి మన ఇంట్లో లేసి పక్కల వైపు చూస్తే ఏమవుతుంది? అది కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఈ సభ ద్వారా సత్యమేవ జయితే దీనికి ఎందుకు పెట్టానంటే ఈ నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక్కొక్కడిని తీసుకొచ్చి, ఒక్కొక్క యాక్టర్ని తీసుకొచ్చి ఒక్కొక్కడిని తిట్టడం ఇది కాదు. చేత అయితే ఒత్తిడి తేవడానికి నువ్వు నీ నాయకుడు ఏం పోరాటం చేయాలో చేయండి. ధూళిపాల నరేంద్ర కుమార్ అనేవాడు, మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి ఈ నియోజకవర్గ ప్రజలే. నేను అధికారం చూసా, గత 5 ఏళ్ళు ప్రతిపక్షం చూసా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎన్ని కేసులున్నా, ఎన్ని పెట్టినా కూడా వాటన్నిటిని ఎదుర్కొన్నాను. నేను చేయని తప్పుకి 33 రోజులు జైల్లో ఉన్నా, కానీ నా మనోధైర్యాన్ని మీరేం దెబ్బతీయలేరు. 200 మంది పోలీసులను పెట్టారు. డైలీలో 30 రోజులు 200 మంది పోలీసులు నుండి అమలు ఎదిగితే ఈ రోజు కూడా సంగం డైరీలో ఈ అన్యాయం జరిగింది అని చెప్పలేని మీరు నా మీద ఆరోపణలు చేస్తారు. నేను ఆ రోజు ఒకటే చెప్పా, నా మీద కోపం ఉంటే దూచుకోండి, సంగం డైరీ మీద కాదు. సంగం డైరీ నాది కాదు, నేను కాపలాదారుని మాత్రమే. మా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేసే వాళ్ళమే. మా తండ్రి దగ్గర నుంచి మాకున్న దాంతో ఉన్న అనుబంధంతో దాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేసే వాళ్ళం. కానీ ఇప్పుడు కాదు, నేను కాదు, రైట్ నా పిల్లలు కావచ్చు, ఎవరున్నా ఎప్పటికీ మాది మా ఆస్తి కాదు, అది రైతుల ఆస్తి, అది పాడి రైతుల ఆస్తి. మీకు శక్తి ఉంటే నా మీద తెచ్చుకోండి, వ్యవస్థ మీద కాదు. ఆ వ్యవస్థ మీద లక్షలాది మంది పాడి రైతులు ఆధారపడి బతుకుతా ఉన్న వ్యవస్థ, దాన్ని కాపాడుకోవటానికి తెగించి పోరాడతాం. దానిలో ప్రాణం కోల్పోయినా పర్లేదనే సిద్ధాంతం నమ్మిన వాళ్ళం మేమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఎవరైతే చెప్తా ఉన్నారో, మీరు చెప్పే రైతులు నిజమైన రైతులు కాదు. సోదా సముద్రయ్య ఆయన ఒక రైతు అంటాడు. ఆయనకి అసలు ఇందాక అధికారులను అడిగా, ఆయన ఒక 5 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు, ఒక 2 ఎకరాలు పాప్కార్న్ వేశాడు. సూరిశెట్టి ప్రసాద్ ఆయన పాప్కార్న్ వేశాడు. ఇంకో రైతు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఆ గోడౌన్లో ఉన్న మొక్కజొన్నలు ఆయనే కాదు, గోడౌన్లో గొడవ అవ్వగానే ఆయన నూర్చి అమ్మేసుకున్నాడు. వీళ్ళు రైతుల ముసుగులో నీకు సంబంధించిన నాయకులను తీసుకొచ్చి కుల రాజకీయం చేస్తా. అదేమంటే నాకు పొద్దున ఆశ్చర్యం కలిగింది. ఆయన తీసుకొచ్చిన నాయకుడు ఏం చెప్తున్నాడు, మామిళ్ళపల్లి అంట కలుస్తానంటమ్మా మన ఊరు మామిళ్ళపల్లి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒకసారి చేతులు ఎత్తండి.
మామిళ్ళపల్లి అంట కలిస్తానంట. పాకిస్తాన్ వాళ్ళే సార్. అది ఇంకా నేను పాకిస్తాన్ అనలేదని చెప్తున్నాడు మావాడు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, నీకు ధైర్యం ఉంటే నేను ఒకటే, ఇందాక మా రైతులు పెద్దంటి ముత్తల దగ్గరకు వచ్చి చెప్పారు, సంగం డైరీ 2100కి మేము మా దగ్గర కొంది, దానిలో దళారులు లేరని. ఆ దళారులు ఎవరో నువ్వు బయట పెట్టు ఒకటి. రెండోది, గోడౌను చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు, ఎలక్షన్ ఆయన చేసింది ఎక్కడ? అమ్మడమురళి ఎలక్షన్ చేసింది ఎక్కడ? అదే గోడౌను. అదే గోడౌన్లో నువ్వు ఎలక్షన్ చేసి నువ్వు కట్టించి, మా వాళ్ళు అదే చెప్పారు, స్థలం సముద్రం ఇది, గోడౌన్ మూడేది. దానిలో నీ లెఫ్ట్ రైట్ చేత పెట్టించి బ్రోకర్ ఉద్యోగం చేయిస్తా, నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు. మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారి బొమ్మ ఆయనే తెస్తాడు. అమ్మవారి దగ్గరికి ఆయన వెళ్ళడు, మళ్ళీ దానికి ఒక అహం. అమ్మవారైనా ఎవరైనా ఆయన దగ్గరికి రావాలి. ఆ బొమ్మ తెస్తాడు, పక్కన పెట్టి ఏదో చెప్తాడు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే అందరికీ, తెలుగుదేశం పార్టీ రైతుల కోసం పనిచేసే పార్టీ. రైతుల కోసం మేము ఎప్పుడు పనిచేస్తాం. సంగం డైరీ అనేది ఎప్పుడూ కూడా ఇది రైతుల ఆస్తి, రైతుల వ్యవస్థ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేసే వ్యవస్థ. రెండోది, ఏదైతే మీరు దిగజారి ఆరోపణలు చేశారో, ఇవాళ మా రైతులే అక్కడికి వచ్చి పెద్దంటమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేశారు. మీకు గనక ఆ ధైర్యం ఉంటే క్షమాపణ చెప్పి వెనక తీసుకోండి. రెండోది, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోలీస్ ఆఫీసర్ని ఆపు లేకుండా మాట్లాడితే, నిజంగా మీ హయంలో పనిచేసినట్టు ఇప్పుడు పనిచేయటం పోలీస్ ఆఫీసర్లు. చివరికి జగన్మోహన్ రెడ్డి కారు కింద మనిషి పడినా కూడా ఎప్పుడో ఓ పూట కానీ తెలియలా. అది మా పోలీస్ వ్యవస్థ. కాబట్టి నిజంగానే మేము పోలీసులను ఉపయోగిస్తే వేరే విధంగా ఉంటుంది. మాకు పోలీసులతో పని లేదు. మేము ప్రజల మధ్య ఉండేవాళ్ళం, ప్రజల కోసం పనిచేసేవాళ్ళం, ప్రజల మనసులో చిరస్మరణీయంగా ఉండేవాళ్ళం. దయచేసి ఈ సభ ద్వారా నేను నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ మేకవన్య పులులు, మారీచులు అంటారు, మనం పురాణాల్లో చదువుతాం మారీచులు. ఆ మారీచులు వీళ్ళందరూ కూడా పొన్నూరు నియోజకవర్గం. నాకు మొన్న ఒకటి గుర్తొచ్చింది, మర్చిపోయా. మొన్న కాకాన్ ఏరియాలో వరదలు వచ్చినాయి అని చెప్పి మా వాళ్ళు, నీటి సంఘం వాళ్ళు అందరూ కింద మీద పడి నీళ్ళు ఎలా పంపించాలి అని ఇష్టపడి నీళ్ళు కిందకు పంపిస్తే వెళ్ళి ఒక ఫోటో దిగాడు. నీళ్ళ మధ్య నుంచొని ఏది మన కొండవీటి వాగు నీళ్ళు తెచ్చి ముంచారు అని చెప్పి. కానీ బ్రహ్మాండంగా పంటలు పడినాయి. నాకు తెలిసి ఒక 500 ఎకరాలు థైలాండ్లో ఉన్నాయి, నష్టపోయింది తప్పితే. నీళ్లు పోయిన తర్వాత బ్రహ్మాండంగా పంటలు పడి ప్రభుత్వమే కొంద ధాన్యం మొత్తం ప్రతి ఒక్కళ్ళ దగ్గర. అది ఈ ప్రభుత్వం. కాబట్టి అంబట మురళికి ఒక శాపం ఉందంట, నాకెవరో చెప్తా ఉన్నారు. నిజం చెప్తే తల 1000 ఒక్కలవుద్దని చెప్పాడంట, శాపం ఉందంట. అందుకని నిరంతరం అబద్ధాలతోనే బతుకుతున్నాడు, నిరంతరం అబద్ధాలతోనే. అందుకని ప్రతిదీ ఒక్క మాట నిజమని నోటి నుంచి వస్తే తల పగిలిపోద్దని శాపం ఉంది. కాబట్టి ఆ అబద్ధాలతో చెప్పి కుల రాజకీయాలు తీసుకొచ్చి తన మనవడి కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. నేను ఒక్కడే తెలియజేస్తా ఉన్నా, వెళ్ళాం, కష్టం వస్తే కాపాడుతాం. ఎవరన్నా కష్టమని వస్తే చేతైనంత వరకు సహాయం చేస్తాం, వాళ్ళకు అండగా నిలబడతాం. ఊరు బాగుండాలని కోరుకునేవాళ్ళం. కాబట్టి ఈ ఊరు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఊర్లో అమ్మ హై స్కూల్కి మీ పిల్లలను పంపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు హై స్కూల్ వెళ్ళాలంటే మన పక్కన కానీ ఈ ఊరు హై స్కూల్ వచ్చింది. 10 మంది పిల్లలు ఉన్నట్టున్నారు ఇప్పుడు 10th లో. 12 మంది 12 మంది పాస్ అయ్యారు. 100% ఫలితాలు సాధించింది మన మామిడిపల్లి హై స్కూల్. ఈ స్కూల్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు మీకు 5 సంవత్సరాల్లో. మామిడిపల్లి నుంచి కట్టెపూడి వెళ్ళే రోడ్డు ఉంది, ఘోరాతి ఘోరంగా ఉండేది.
రోడ్ వేయాలనే ఆలోచన లేదా మీకు? మేము వచ్చిన తర్వాతే కదా నేను ఎంపీ గారు ఫస్ట్ ప్రోగ్రాం పెట్టి శంకుస్థాపన చేసి కట్టెపూడి వరకు రోడ్డు వేసింది. గ్రామంలో సైడ్ డ్రైన్ ఎవరు కట్టారు? మేము కట్టిందే కదా. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయటం ఎవరు మొదలు పెట్టారు? మేము మొదలు పెట్టిందే కదా. నాకు ఇందాక ఎవరో చెప్తున్నారు, ఈ ఊళ్ళో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడంట. ఆ పెద్ద నాయకుడును ఆ పక్కన ఇంకో చిన్న నాయకుడు ఏం చెప్తున్నారంటే, పాపం ఆయనకంట ఈ మొక్కజొన్న మూలన, ధర తగ్గటం మూలన, డబ్బులు లేక ఆయన భార్య మడిలో పుస్తలు కూడా లేవంటారు. బ్యాంకులో కుదవబెట్టారంట ఒక పెద్ద నాయకుడు. అసలు చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి. వచ్చే ప్రతి పని గత 5 సంవత్సరాలు ఈ ఊరి మీద పెత్తనం చేసి గెలిచిన సర్పంచ్ని కూడా పనిచేయనీయకుండా అడ్డం పడి అడ్డగోలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయించిన నాయకుడంట. మొక్కజొన్న వల్ల డబ్బులు లేక బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడంట. అది పరిస్థితి. ఇంకొకటి, నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏది మన వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను, చెన్నకేశ్వర స్వామి. నేను ఒకటే చెప్పా, కావాలంటే నిన్నే చైర్మన్గా పెడతా. వచ్చిన పెద్ద ఆయన రెడ్డి గారు, నేను మిమ్మల్నే చైర్మన్గా పెడతా ట్రస్ట్ బోర్డుకి, డెవలప్మెంట్ కమిటీకి. కింద మా వాళ్ళు ఉంటారు, మీరు కట్టండి, నాకు అభ్యంతరం లేదని చెప్పా. కానీ ఆయన ఏమంటాడు, ఈ వైకాపా నాయకుడు ఉంటే కానీ నాకు కుదరదని చెప్పాడు. అలా కుదరదని చెప్పాడు. వాళ్ళతో పని లేకుండానే మనం CGF కింద శాంక్షన్ తీసుకొచ్చాం. 1,40,00,000 తెచ్చాం. బ్రహ్మాండంగా చెన్నకేశ్వర స్వామి గుడి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా గుడి తయారవుద్ది. ఎవరు దానం ఇస్తారన్నా ఎవరికైనా సపోర్ట్ చేస్తాం ఊరి కోసం. రాజకీయం చేయాలంటే అది కుదరదు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రోజుతో వాళ్ళకు విజ్ఞత ఉంటే ఆపుతారని నేను అనుకుంటున్నా. ఇక లేదంటే ఇది మాది, ఇదే ఈ మాకు శాపం ఉంది, నేను అబద్ధాలు చెప్పాల్సిందే, నేను చేయాల్సిందే, అది మీ కర్మ. ఈ రోజుతో తెలుగుదేశం పార్టీ సంబంధించి ఈ మొక్కజొన్నకు సంబంధించి మేము కార్యక్రమాలు ఇంకేమి చెయ్యం. మేము ఇదే రకంగా చేయటం మొదలుపెట్టేది వైకాపా. ఇందా నేను చెప్పా కదా, దళారులు చేబ్రోల్ దగ్గర నుంచి గోడముడిపాడు దగ్గర నుంచి ఎక్కడెక్కడ గోడౌన్లు ఉన్నాయి అన్నీ ముట్టడేస్తే వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాల్సిందే. మాకు అవసరం లేదు. రాజకీయంగా చేద్దాం. కుల ముసుగుతో రాజకీయం చేయాలని మానేయండి. అందులో ఏమి అభం శుభం తెలియని మహిళల ముందు పెట్టి రాజకీయం చేయాలని మానుకోండి. నువ్వు ఇంట్లో కూర్చొని వాళ్ళని పంపిస్తావా? నీ రాజకీయ పరమైన అవసరాల కోసం వాళ్ళు బలవాలా? నువ్వెందుకు రాలా? నువ్వు ఇంత పెద్ద స్టేట్మెంట్లు తీసుకొచ్చి మాట్లాడే గొప్ప నాయకుడివి, నువ్వెందుకు రాలా? మహిళలను ఎందుకు పంపించావు? వాళ్ళు ఎందుకు రోడ్ల మీద తిప్పుతున్నావు? వాళ్ళని ఎందుకు పోలీస్ స్టేషన్లో పంపిస్తున్నావు? అంటే నీ రాజకీయ పరమైన పబ్బం గడపడానికి ఏ స్థాయికైనా దిగజారే నైజం అంబటి మురళికి ఉంది అని చెప్పి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. స్థలం నీది కాదు, మేమే చెప్పాము. కానీ గోడౌన్ కట్టింది నువ్వు, నీ కిందే ఉంది గోడౌన్. దానిలో వైకాపా జెండాలు ఉన్నాయి, వైకాపా తోరణాలు ఉన్నాయి, పెట్టింది నీ మనుషులు. నువ్వు ఎవరైతే సోకాళ్ళు పేర్లన్నీ చెప్పావో వాళ్ళెవరు మొక్కజొన్నలు వేసిన వాళ్ళు కాదు. వాళ్ళని తీసుకొచ్చి, నీ కార్యకర్తలను తీసుకొచ్చి వైకాపానే రైతు ముసుగేసి కుల రాజకీయం చేస్తే ఈ నియోజకవర్గంలో ప్రజలు సహించరు అని చెప్పడానికే ఈ సత్యమేవ జయతే సభ అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి పెద్దగా సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. జై
కార్యక్రమానికి మాయపల్లి చేసిన పొన్నూరు నియోజకవర్గ